సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. దేశం మొత్తం పాశ్చాత్య దేశాల వైపు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈస్ట్ కోస్ట్ వైపు చూస్తుంది. జపనీస్ కనెక్ట్ పేరుతో జపాన్తో వ్యాపార బంధంతో పాటు సాంస్కృతిక విద్యా బంధాన్ని కూడా మరింత బలోపేతం చేసేటువంటి ఒక ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే జపనీస్ అంబాసిడర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు టోటల్ తన టీంతో. ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చలు జరిగినాయి. దానికి సంబంధించిన సారాంశాన్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇది జరిగిన 24 గంటల్లోనే ఒక స్పెషల్ సెమినార్ని విజయవాడ నగరంలో జపనీస్ టీం, శ్రీ సిటీ టీం రెండు కలిసి కొలాబరేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. దీని సారాంశం ఏంటంటే జపనీస్ కనెక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్, జపాన్ని ఆంధ్రప్రదేశ్తో అనుసంధానించేటువంటి ఒక ప్రణాళికని ఇందులో ఆవిష్కరించారు. అసలు ఈ పాలసీ ఏంటి, ఈ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆశిస్తుంది, నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జపనీయులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. ఈ సెమినార్లో కూడా ఈ అంశంపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో మరింతగా జపాన్తో బంధాన్ని బలోపేతం చేసేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగానే జపాన్కి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు పలుకుతున్నట్లుగా మంత్రి టీజీ భరత్ ఈ సెమినార్లో అనౌన్స్ చేశారు. సో అసలు దీనికి సంబంధించినటువంటి కార్యకారక సంబంధం ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇది శ్రీ సిటీ రిలీజ్ చేసినటువంటి నోటు, శ్రీ సిటీ యాజమాన్యానికి సంబంధించినటువంటి నోటు. దీనిలో జపాన్స్ కనెక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్ చాలా క్లియర్గా ఈ సెమినార్ని ఆర్గనైజ్ చేశారు. దీనిలో రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అపార సముద్ర తీర అవకాశాలని ఎక్స్పోజ్ చేయడం, జపాన్ ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నటువంటి మానవ వనరులు ప్లస్ నైపుణ్య శిక్షణ, ఈ రెండిట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మానవ వనరులు తయారు చేసుకోవడం ద్వారా రెండు ప్రాంతాల మధ్య ఒక సమన్వయం దొరుకుతుందనేటువంటి ఆలోచనతోనే. ఇంకో విషయం ఏంటంటే శ్రీ సిటీ ప్రస్తుతం దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ కింద అనౌన్స్ చేశారు. దేశంలో సెకండ్ లార్జెస్ట్ హబ్, జపనీస్ ఇన్వెస్ట్మెంట్ హబ్ కింద డిక్లేర్ చేశారు. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే కనిపిస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ అండ్ ఎడ్యుకేషన్, ఇది ఈ కాన్సెప్ట్, ఈ సెమినార్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశం. ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ అండ్ ఎడ్యుకేషన్, ఇది మనం చెప్పినటువంటి సారాంశం కూడా అదే క్లియర్గా. కాబట్టి రెండు దేశాల మధ్య ఒక సమన్వయం ఉంది, రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది. దాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. గతంలోనూ శ్రీ సిటీ ఉంది, అంతకు ముందర శ్రీ సిటీ ఉంది, 2014 కంటే ముందర కూడా శ్రీ సిటీ ఉంది. ఇప్పుడు జపాన్ భాగస్వామ్యంతో గత 10 ఏళ్లుగా శ్రీ సిటీలో వివిధ దశల్లో ఉన్నటువంటి ప్రణాళికలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, ప్లాంట్లు కావచ్చు, ఉత్పత్తి సంస్థలు కావచ్చు, దాదాపు 130కి పైగా ఉన్నటువంటి ప్రపంచ స్థాయి సంస్థలు, దాదాపు 30 కంపెనీలు, జపనీస్ కంపెనీలు ఇక్కడ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసేటువంటి ఒక ప్రణాళిక. స్ట్రెంగ్తన్ ఎకనామిక్ అండ్ కల్చరల్ టైస్ బిట్వీన్ జపాన్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఫోస్టరింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, ఇది ఎజెండాగా ఈ మీటింగ్స్ జరిగినాయి. దీనిలో చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు పాల్గొన్నారు. హిజ్ ఎక్సలెన్సీ మిస్టర్ ఓనో కీచి, అంబాసిడర్ ఆఫ్ జపాన్ టు ఇండియా, ఆయన డైరెక్ట్గా ఆయన పార్టిసిపేట్ చేశారు ఈ సెమినార్లో. నిన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయనే మొత్తం తన టీంతో భేటీ అయ్యి వాళ్ళ ప్రణాళికని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని ఆయన వివరించారు. సో ఇంకా మిగతా టీం చూస్తే కనుక ఇక్కడ టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి, అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఇక రవీంద్ర సన్నారెడ్డి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ సిటీ. ఈ సెషన్ మొత్తం కూడా ఇండస్ట్రియల్ పర్సనాలిటీస్తో, ఎందుకంటే ఫిక్కీ నుంచి అటెండ్ అయ్యారు, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జితేంద్ర నిమ్మగడ్డ, విశ్వ సముద్ర హోల్డింగ్స్కి సంబంధించినటువంటి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆయన అటెండ్ అయ్యారు. సో మొత్తం మీద రెండు రాష్ట్రము ప్లస్ ఆ దేశం మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ అంశంలో చాలా క్లియర్గా వివరిస్తున్నారు. ఈ నోట్లో చెప్పినటువంటి అంశాలను బట్టి చూస్తే కూడా ఓనో కీచి ఆంధ్రప్రదేశ్ ప్రొయాక్టివ్ పాలసీ తమను ఎంతో ఇంప్రెస్ చేసిందనేటువంటి విషయాన్ని ప్రస్తావించారని చెప్తున్నారు. ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏపీస్ పాలసీ, ఆ పాలసీ వల్లనే శ్రీ సిటీలో మరింత ఎక్కువగా సంస్థల స్థాపనకి అవకాశాలు ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక ఈ కనెక్ట్ పాలసీ, జేపీస్ జపాన్ కనెక్ట్ పాలసీ వలన ఇన్వెస్ట్మెంట్స్ మరింతగా పెరుగుతాయి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ కొలాబరేషన్స్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్, అలానే ఎక్స్ప్లోర్ న్యూ అవెన్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ, రీఇన్ఫోర్సింగ్ ఆంధ్రప్రదేశ్ పొజిషన్ యాజ్ ఎ కీ హబ్ ఫర్ జపనీస్ బిజినెస్ ఇన్ ఇండియా. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం కింద ఈ సెమినార్లో కన్క్లూడ్ చేసినటువంటి అంశం. కలిసి పనిచేద్దాం, కలిసి సాధిద్దాం అనేటువంటి ఒక
ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలోనే శ్రీ సిటీ జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్లో సెకండ్ లార్జెస్ట్ హబ్గా అవతరించింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ సెలెక్టెడ్ సెగ్మెంట్స్లో కనుక పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తే, ఈరోజు సెమినార్ సారాంశం కానీ, నిన్న చంద్రబాబు నాయుడు గారితో భేటీ సారాంశం కానీ అదే. కాబట్టి కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే జపాన్లో ఉన్నటువంటి మానవ వనరుల కొరత అనేటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్తో కొలాబరేట్ అయిన తర్వాత జపాన్ అది అధిగమించడానికి మార్గం వేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స్కిల్డ్ వర్కర్స్ అలానే టాలెంటెడ్ మైండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనేది మొత్తం దేశంలోనే కన్సిడర్ చేసినప్పుడు తెలుగు నేలలోనే ఎక్కువ మంది ఆలోచన పరులు, తెలివైనటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది ఇటీవల వచ్చినటువంటి అధ్యయనాల సారాంశం. కాబట్టి మన దగ్గర తయారయ్యేటువంటి ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు టెక్నాలజీ విషయంలో కానీ, ఎలక్ట్రానిక్స్ విషయంలో కానీ జపాన్ నంబర్ 1గా ఉన్నటువంటి దేశం. ఇప్పుడు జపాన్ ఆర్థిక వ్యవస్థతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పోటీ పడుతుంది టాప్ 3 పొజిషన్స్లోకి వెళ్ళాలంటే. సో అటువంటి కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా మానవ వనరుల మధ్య ఉండేటువంటి సయోధ్య ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జపనీస్ కనెక్ట్ అనేటువంటి కొత్త విధానాన్ని అనుసరిస్తూ ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలోనే జరిగినటువంటి సెమినార్ కూడా ఒక దిశానిర్దేశం చేసింది. రాబోయే రోజుల్లో మరింతగా జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దానికి కూడా శ్రీ సిటీనే ఒక హబ్గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.